హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే మునిగించిపోలు తిరుపతమ్మ తల్లి అమ్మవారి జాతరకు అయితే వచ్చేసాం ఫ్రెండ్స్, ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి శ్రీ గోపయ్య సమేత లక్ష్మీ తిరుపతమ్మ తల్లి అమ్మవారు ఉత్సవ విగ్రహాలని పెనుగంచిపోలు నుండి మన జగ్గయ్యపేటకి అయితే తీసుకురావడం అయితే జరుగుతుందండి. దాదాపు 20 రోజుల పాటు శ్రీ గోపయ్య సమేత లక్ష్మీ తిరుపతమ్మ తల్లి అమ్మవారు మా జగ్గయ్యపేటలో అయితే పూజలు అందుకోవడం అయితే జరుగుతుందండి. 20 రోజుల తర్వాత జగ్గయ్యపేట నుంచి బయలుదేరి మళ్ళీ పెనుగంచిప్రోలుకైతే విగ్రహాలు అయితే తీసుకెళ్తారండి. అదేనండి ఇప్పుడు మనం చూస్తున్న ఈ జాతర ఎంతో కోలాహలంగా జరుగుతుందండి. ఇక్కడ నుంచి పెనుగంచిప్రోలు వెళ్ళేపాటికి మొత్తం 3 రోజులైతే పడుతుందండి. ఆ తర్వాత అక్కడ స్వామివారికి అమ్మవారికి కళ్యాణం అయితే నెరవేరుస్తారండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తుంది స్వామివారి అమ్మవారి పల్లకీలండి. ఈ పల్లకీల్లోనే అమ్మవారి స్వామివారి విగ్రహాలు అయితే ఉంటాయండి. ఇక్కడ నుంచి పెనుగంచిప్రోలు టెంపుల్ వరకు ఈ పల్లకీల్లోనే స్వామివారిని అమ్మవారిని అయితే తీసుకెళ్ళడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ పల్లకి అండి అమ్మవారి పల్లకి, శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి వారి పల్లకి అన్నమాట ఇది. తిరుపతమ్మ తల్లి అమ్మవారండి. అమ్మవారి పల్లకి మోసే భాగ్యం నాకు అయితే కలిగింది ఫ్రెండ్స్. అమ్మవారు వెళ్ళేటప్పుడు అడుగడుగున భక్తులు పాలు పొంగలు, ఏటపోతలు మరియు కోళ్ళనైతే ఇట్లా ఇచ్చి మొక్కులైతే తీర్చుకుంటారండి. ఆషాఢం వచ్చిందని
అమ్మవారు వేషంలో వీళ్ళు వేసిన డ్యాన్సులు అయితే చాలా బాగున్నాయండి. అమ్మవారికి అడుగడుగున ఇట్లా భక్తులు జలబిందెలతో ఆహ్వానం పలికి తమ మొక్కులను అయితే తీర్చుకుంటున్నారు ఫ్రెండ్స్. అమ్మవారి పల్లకీలు వెనకమాలే ఇట్లా ముందు జాగ్రత్తగా అంబులెన్స్లు, ఫైర్ ఇంజన్లు అయితే ఏర్పాటు చేశారండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నా ఫ్రెండ్స్. అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోలు మళ్ళీ తీయడానికి నాకు కూడా ఒక ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే అండి, బాయ్ అండి అందరికీ. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.